తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఒంటెత్తు పోకడతో రన్ అయ్యేది. చాలా కాలం తర్వాత 2024 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో మరొక తోడు దొరికింది చంద్రబాబు నాయుడికి అనుకోవడం జరిగింది మన పవన్ కళ్యాణ్ రూపంలో. కాకపోతే ఆ రెండవ తోడు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కాకుండా లోకేష్ ఇప్పుడు జతకూడాడు. ఇద్దరూ కలిసి సమాంతరంగా రన్ చేయాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారో తెలియకుండా ఒకరిని మించి ఒకరు పోటీ పడి ఈ యొక్క ప్రభుత్వం అనేటువంటి బండిని ముందుకు లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ఎంతకాలం ముందుకు సాగుతుంది? ఎవరు జోరుగా లాగలరు? ఎవరికి ఎక్కువ సెక్యూరిటీ అందించాలి? ఎవరు విధాన నిర్ణయాలు చేయగలుగుతారు? ఎవరు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోగలుగుతారు అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి విషయం. ఢిల్లీ పర్యటనలు చంద్రబాబు విరమించుకొని ఈ మధ్య లోకేష్ను పంపించడం, లోకేష్ కూడా ఢిల్లీలో లాబింగ్ పెంచుకుంటూ ఉండడం రానున్న రోజుల్లో జరగబోయేటువంటి పరిణామాలకు సూచకంగా కనిపిస్తున్నది. ఇది పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తాడని భయమో లేదా పోటీ పడతాడని భయమో, రానున్న రోజుల్లో ఏదైనా జరిగితే పవన్ కళ్యాణ్కి అధికార మార్పిడి జరుగుతుందనేటువంటి ఆలోచన తెలియదు. కానీ లోకేష్ అనేటువంటి వాడు చాలా పరుగులు పెడుతూ ఈ బండిని తన అనుకూలంగా తీసుకొని పోతున్నాడు. అతనికి ఎవరు ప్రైవేట్ క్లాసులు తీసుకుంటున్నారో తెలియదు, కానీ తన యొక్క పోకడ మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ విధంగానూ నచ్చడం లేదు. కొంతకాలం చంద్రబాబు పరిపాలన ఒంటి పోకడే సజావుగా సాగిస్తే కొంత మేలు జరగవచ్చు. సింగపూరు గవర్నమెంట్కి 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు దీన్ని అమరావతిని సింగపూర్ చేస్తామని సింగపూర్ గవర్నమెంట్కి అప్పచెప్పి ఇప్పుడు మళ్ళా వియత్నాం గవర్నమెంట్కి ఇవ్వడం. ఎందుకు ఇలా కాలయాపన చేస్తున్నారు? అమరావతిని ఎందుకు ఆ విధంగా నిర్వీర్యం చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా టైం ఉంది కాబట్టి త్వరితగతిని అమరావతిని డెవలప్ చేసినట్లయితే 2029లో అధికారం మార్పిడి జరిగినప్పటికీ కూడా అమరావతినే ఆంధ్ర రాష్ట్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పోలవరాన్ని అమరావతిని త్వరితగతిని పూర్తి చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే అధికారం కోసం తాపత్రయంతో ముందుకు పోతున్నవారు అవుతారు. తస్మాత్ జాగ్రత్త. జై హింద్.